పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటీవల కాలంలో మనం గనక గమనిస్తే వార్తల్లో రెండు రకాల విషయాలు కాంట్రాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తుని ఈ లోకము ఎలాగో ద్వేషిస్తూ ఉంటుంది, దూషిస్తూ ఉంటుంది. అలాగే ఆయన్ని ఫాలో అయ్యేవారు చాలా మందిని దూషిస్తూ ఉంటారు, వాళ్ళని కూడా ద్వేషిస్తూ ఉంటారు. వాళ్ళని కొంతమందిని లోకం హతమారుస్తూ కూడా ఉంటారు. హతసాక్షులుగా వారు మారిపోతూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అంటే వాళ్ళ రక్తము దేవుని కోసం చిందించబడుతుంది. అది మనకు తెలిసిన విషయమే. ఇటీవల కాలంలో బాగా ఎక్కువైపోయింది. మణిపూర్లో చూసుకుంటే చాలా భయంకరమైన హింస చెలరేగి, ఇంకా అక్కడ విషయాలు మనకందరికీ బాగా తెలిసినవి, ఒక 2 సంవత్సరాల క్రితంవి. అలాగా హతసాక్షులుగా మార్చబడ్డ వాళ్ళు ఎంతోమంది మనం ఇటీవల కాలంలో యంగ్స్టర్స్నే మనం చూస్తూ ఉన్నాం. దీనికి కాంట్రాస్ట్గా తమ ప్రాణాలని బలి పెడుతూ రక్తాన్ని చిందించే వాళ్ళు ఇంకొక గ్రూప్ తయారయ్యారు. వాళ్ళెవరంటే సినీ సెలబ్రిటీస్ని ఫాలో అవుతూ వాళ్ళ షోస్ కోసం మనం లాస్ట్ 6 monthsలో అనుకుంటా సినీ హీరో ఒక అతని యొక్క అది ఫస్ట్ షోకి అతను వస్తున్నాడని తెలిసి హైదరాబాద్లో చాలా మంది వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు ఆ తొక్కిసలాట్లో తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఆ ప్రాణానికి జవాబు ఎవరు చెప్తారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ ఆ ఆశను జయించలేక అతనిని చూడడానికి, ఆ షో చూడడానికి ఫస్ట్ టైం ఆ ఫస్ట్ షోకి రావడం అనేది వాళ్ళ తప్పు. అది వారు గ్రహించుకున్నారో లేదు. అదేవిధంగా మొన్న తమిళనాడులో ఒక పొలిటీషియన్, ఒక సినీ హీరో కొత్తగా పార్టీని పెట్టి అక్కడ అతను జనాన్ని అడ్రస్ చేయడానికి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తే దానిలో ఆ తొక్కిసలాట్లో 38 మంది చనిపోయారు. వీళ్ళందరూ కేవలము వాళ్ళకి ఇష్టమైన హీరో త్వరలో లీడర్గా మారబోతున్నాడు, తమ రాష్ట్రాన్ని ఏలబోతున్నాడు, ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తూ దానికోసం వాళ్ళు పరుగులు తీస్తూ ఆరాటపడుతూ ఉన్నారనమాట. అంటే వాళ్ళు దేనికోసం ఆరాటపడుతూ తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటే తెర మీద కనపడ్డ వాళ్ళు నిజ జీవితంలో కనపడితే వాళ్ళు ఎలా ఉంటారో ఒక్కసారి చూసి తరిద్దామని వచ్చి తమ ప్రాణాలను కోల్పోయే వాళ్ళల్లో చాలా మంది ఉన్నారు. దానిలో ఎక్కువ యంగర్ జనరేషన్ కనపడతా ఉన్నారు. వీళ్ళ ప్రాణానికి, వీళ్ళ రక్తానికి ఎవరు జవాబుదారి? అదేవిధంగా పొలిటికల్ పార్టీస్, యువతల పార్టీస్ వారు కూడా ఒకరి నాయకుల్ని ఒకరు దూషించుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ చనిపోవడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన దేశంలో అది చాలా ఎక్కువగా కనపడతా ఉంది. ఈ రెండు కాంట్రాస్ట్ని చూసినప్పుడు మొట్టమొదటి గ్రూప్ని మనం చూస్తే దేవుని కోసం రక్తం చిందించిన వాళ్ళు. వీళ్ళు రెండో గ్రూప్ని చూస్తే లోకములో ఉండి పేరు ప్రఖ్యాతులు సంపాదించి తెర మీద వాళ్ళు చేసేటటువంటి ఆ యొక్క వేషాలు, వాటన్నిటి కోసం వాటిని చూడడానికి వీళ్ళు ఆత్రపడుతూ తమ ప్రాణాలని పోగొట్టుకోవటం వల్ల వారికి ఏం ప్రయోజనమో? వారు చనిపోయారు, కానీ వారిని ఆధారం చేసుకున్న బ్రతుకుతున్న ప్రియులైన వారు ఎంతో మంది చాలా భయంకరమైన స్థితిలో జీవితాంతము ఒక ప్రాణాన్ని వాళ్ళు పోగొట్టుకుని ఆ లోటుని భర్తీ చేయలేక ఎంతో మంది భయంకరమైన బాధ అనుభవిస్తూ ఉన్నారు. ఈ వీళ్ళ రక్తం ఎవరి కోసం చిందించబడింది అని నేను ఇటీవల కాలంలో, అంటే ఈ వార్తలన్నీ చూస్తూ ఉన్నప్పుడు చాలా వ్యధ చెంది నేను ఆలోచిస్తూ ఉంటే ఈ రక్తం అనే దాని మీద బైబిల్లో దీని గురించి ఏం చెప్పబడింది అని ఆలోచిస్తూ ఉంటే అసలు ఈ రక్తము దేనికి సమానము, అది చేసే పని ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయమే. అయినా సరే ఇంకొకసారి దేవుడు నా ద్వారా ఈ డైలీ డివోషన్లో చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో గనక మనం చూస్తే రక్తము దేహమునకు ప్రాణము అని ఉంటుంది. దీనిని ప్రాయశ్చిత్తము కోసం, మీ ప్రాయశ్చిత్తము కోసం బలిపీఠం మీద నేను దాన్ని పోయినట్లు నేను చేస్తున్నాను. అది ఎవరి రక్తం? మీ ప్రాణానికి అడ్డు వేసి, అంటే పాత నిబంధన కాలంలో మనందరికీ తెలుసు, మన పాపాలకి, ప్రజల పాపాలకి పాపానికి పరిహారంగా ఎప్పుడు రక్తమే చిందించబడాలి. అది తప్పదు. ప్రాణానికి సమాధానము రక్తమే. చాలా స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నారు అక్కడ. రక్తము ప్రాణానికి, ఆ రక్తమే దేహానికి ప్రాణమని. కాబట్టి మనం కాపాడబడాలంటే మనల్ని శిక్షించకుండా ఆ శిక్షని ఒక జంతువు మీదో, పక్షి మీదో, ఒక మేక మీదో, కోడి మీదో, దేని మీదో వేస్తా ఉన్నారు దేవుడు. ఆ శిక్ష అది భరించినప్పుడు మన మీద రావాల్సిన కోపం దాని మీదకి రప్పించేటట్లుగా దేవుడే ఒక నియమాన్ని పెట్టారు. కాబట్టి మన ప్రాణానికి ఇంకొక ప్రాణం జవాబిస్తూ ఉంది. అంటే ఆ ప్రాణము అక్కడ పడే బాధని చూసి మనము ఆ బాధ నేను పడాల్సింది, ఆ శిక్ష నాకు రావాల్సిందని మనము బుద్ధి తెచ్చుకోవడానికి దేవుడు
అటువంటి నియమాన్ని ఏర్పరిచాడు. కానీ పోను పోను ప్రజల పాపాలు ఎంత మోపుగా అయిపోయినాయి అంటే ఏ జంతువు రక్తం, ఎన్ని జంతువుల రక్తమైనా సరే ఆ ప్రజల పాపాలకి సరిపోవట్లేదు. అందుకని దైవ కుమారుడే ఈ లోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని ఆఖరి బొట్టు వరకు రక్తము కార్చేంతగా శ్రమకి ఆయన అనుమతించబడ్డారు. అయితే యేసుక్రీస్తు కార్చిన రక్తం వలన చాలా మంది అంటారు ఆ రోజుల్లో సిలువ మరణం అనేది సర్వసాధారణము, చాలా మంది సిలువ మీద చనిపోయారు, యేసుక్రీస్తు పెద్ద గొప్పేమీ కాదు, ఆయన కూడా దోషుల్లో ఒక దోషి అంటారు. చాలా తప్పు, చాలా పొరపాటు మాట అది. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు అనేది చాలా స్పష్టంగా ఆయన చనిపోవడమే కాదు, చనిపోయి తిరిగి లేవటం వల్ల అందరికీ కూడా ఎంతో చక్కటి హేతు అది ఆయన దేవుడని నమ్మటానికి. అంత మాత్రమే కాకుండా ఆయన రక్తం చేసిన 3 పనులు, చాలా పనులు చేశారు ఆయన. ఎంతో మెయిన్గా 3 పనులు మనము దైవ గ్రంథంలో ధ్యానించుకుంటే ఎఫెసీయులకు రాసినటువంటి ఒక మంచి మాట ఉంటది. 2వ అధ్యాయం 13వ వచనములో అక్కడ దేవుని యొక్క రక్తం ఏం చేస్తుందంటే, ఇదివరకు దూరస్తులై ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందున్న క్రీస్తు రక్తము వలన ఆయనకు సమీపస్తులై ఉన్నారు అని ఉంటది. అంటే దేవునికి మనకి ఇందాక మనం చూసాము 2 పొలిటికల్ పార్టీస్ వారు ఒకరి నాయకుడి కోసం ఒకరు కొట్టుకుంటా ఉన్నారని. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా 2 పార్టీస్ ఉన్నాయి. ఏంటంటే దేవుడు ఒక పార్టీ అయితే పాపము చేసి ఆయనకి దూరం అయిపోయిన మనుషులు ఇంకొక పార్టీ. అయితే వీళ్ళ రెండింటిని, ఈ 2 వర్గాలను చూసుకుంటే దేవుడు తనకి సమీపంగా దూరమైపోయిన ఆ మనుషుల్ని, ఇంకొక పార్టీని తన వైపుకి ఆయన ఆకర్షించుకుని తనకి సమీపంగా చేసుకోవాలని తన కుమారుడి రక్తాన్ని, ఎందుకంటే మనందరము మనుష్యులందరి యొక్క అన్ని పాపాలు మొట్టమొదటి పుట్టినటువంటి ఆదాం మొదలుకొని చిట్ట చివరగా జన్మించబోయేటటువంటి మనిషి వరకు అందరి మనుషుల కోసము, వారు చేసినటువంటి చేస్తూ ఉన్నటువంటి అన్ని పాపాల కోసము ఒకే ఒక్క దైవ కుమారుడు రక్తము సరిపోతుంది అని దేవుడు నిర్ణయించి ఆయనని భూలోకానికి పంపించారు. కాబట్టి ఆ రక్తము దూరం అయిపోయిన మనల్ని ఆయనకి దగ్గర చేస్తూ ఉంటుంది. దగ్గర చేసే పనిని ఆయన రక్తం చేస్తూ ఉంటుంది. ఇంకొక పని కూడా ఆయన రక్తం చేస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనము చూడగలిగితే అక్కడ ఏమని ఉంటుందంటే, అక్కడ చాలా మంచి మాట ఉంటుంది. సిలువ రక్తము, తన కుమారుడి మరణము సిలువ మీద జరిగింది, ఆ సిలువ రక్తము ద్వారా సంధిని చేస్తున్నారంట. అంటే ఇక్కడ చూసాం 2 పార్టీస్. దేవుడు ఒక పార్టీ అయితే మనుషులు, పాపాత్ములైన మనుషుల్ని ఇంకొక పార్టీగా ఎంచుకున్నట్లయితే మనతో సంధి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అంటే మనతో సంధి కోసము రాయబారిగా క్రీస్తు యేసువారిని పంపించి ఆయన రక్తము కార్చేటట్లుగా ఆయన శ్రమకి గురి చేసి ఆ రక్తము ద్వారా ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని, భూమి మీద ఉన్నవి పరలోకంలో ఉన్నవి అన్నిటినీ కూడా ఆయన తనతో సమాధాన పరుచుకోవటం తన అభీష్టమాయను అని ఉంటుంది. అక్కడ దేవుని యొక్క అభీష్టం అంటే దేవుని ఇష్టం అన్నమాట. దేవుని ఇష్టం ఏంటంటే మనతో సంధి చేసుకోవాలని. ఆ ధ్యాస మనకు ఉండాలి. దేవుని నుంచి దూరం అయిపోయామే, ఆయనకి దగ్గరగా ఎలా అవుతామో, దీనికి పరిష్కారం ఏంటి, పరిహారం ఏంటి, దేవుడు ఏం చెప్తారు సమాధానం, నేను నా ఇంటి నుంచి దూరం అయిపోయిన తిరిగి మళ్ళీ నా ఇంటికి ఎలా వెళ్తాను అని మనుషులు ఆలోచించడానికి బదులుగా ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఇక్కడే పాతుకుపోయిన మనుషుల్ని దేవుడు తిరిగి మళ్ళీ తనకి దగ్గరగా చేసుకోవడానికి తన కుమారుడు ద్వారా సంధి చేస్తూ అన్నిటినీ ఆయన సమాధానపరుచుకున్నాడు. ప్రతి దానిని సమాధానపరుచుకున్నాడు. మనిషి చేసిన పాపం వలన సృష్టి మొత్తం సమాధానం కోల్పోయింది. కాబట్టి సృష్టిని ఏంటి, మనల్ని ఏంటి, పశువులు పక్ష్యాదులు అన్నిటినీ కూడా దేవుడు తన కుమారుడు రక్తం ద్వారా ఆయన సంధి చేసుకున్నారు. అంతేకాకుండా హెబ్రీలకు రాస్తూ అక్కడ పౌలు గారు ఇంకొక మంచి మాట అంటారు. ఆయన ఏమని చెప్తా ఉంటారంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషిగా దేవునికి సమర్పించుకున్న యేసుక్రీస్తు వారి రక్తం, అంటే యేసుక్రీస్తులో ఉన్నది నిత్యుడైన దేవుని ఆత్మ. ఆ ఆత్మ ద్వారా నిర్దోషిగా, అంటే యేసుక్రీస్తు వారు నిర్దోషిగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నారు. కాబట్టి ఆ రక్తము దేనికి తగి ఉంది అంటే, మనము నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టి జీవక్రియల్ని చేపట్టగలిగినట్లు మన మనస్సాక్షిని ఆ రక్తం శుద్ధి చేస్తుందంట. అంటే మన మనస్సాక్షి శుద్ధీకరణ లేనటువంటిది, ఇష్టానుసారముగా ఆలోచించి మన ఇష్టాలు, మన కోరికలు నెరవేర్చుకుంటూ దేవునికి బాధను, కోపాన్ని కలిగిస్తూ, వేదన కలిగిస్తూ ఉన్న మన మనస్సాక్షిని శుద్ధీకరించగలిగేది ఎవరు అంటే యేసుక్రీస్తు రక్తం మాత్రమే. ఎలా శుద్ధీకరిస్తారంటే, ముందు మనము నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టడానికి ఆ యొక్క రక్తము మనకి దేవునికి మధ్య నిలబడుతుంది. అవును కదా, నా బదులు ఈయన చనిపోయారు కదా అని ఆ రక్తము మనకి ఆయనకి మధ్య నిలబడి మనము ఏదైతే
నిర్జీవ క్రియల్ని చేస్తా ఉన్నామో వాటన్నిటిని విడిచిపెట్టి జీవక్రియల్ని చేపట్టగలిగేటట్లు మన మనస్సాక్షి శుద్ధీకరించడానికి రక్తము సరిపోతుందంట. కాబట్టి 3 పనుల్ని యేసుక్రీస్తు వారి రక్తం చేస్తా ఉంది. దూరస్తులైన వారిని సమీపస్తులుగా చేసుకోవటానికి, మనకి దేవుడితో సంధి చేసే సమాధానం చేయడానికి, మూడోది మన మనస్సాక్షిని శుద్ధీకరించడానికి. ఈ మూడిటికి కూడా సరిపోతుంది. ఈ మూడిటికి సరిపోయే రక్తాన్ని ఆయన కార్చారు. మరి మనము పెట్టే ప్రాణము, మనం ఎవరి కోసం ఆత్రపడుతున్నాము, దేనికోసం వెళ్ళి మన ప్రాణం పోగొట్టుకుంటున్నాము, ఎవరి తరఫున మనం పోరాడుతున్నాము. హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన ఏమంటారంటే, మీరు పాపముతో పోరాడటంలో రక్తము కారునంతగా ఇంకను దానిని ఎదిరింపలేదు అని అంటారు. అంటే పాపముతో మనం పోరాడాలి, కానీ ఆ పోరాటంలో ఇంకా అసలు మనకి రక్తమే చిందింపబడలేదంట. అంటే మనం ఎంతగా పోరాడాలంటే మన మనసులో ఉన్న కోరికల్ని, శరీర దురాశల్ని, లోకంలో కనిపించేటటువంటి రకరకాల ఆశల్ని, మనుషులు కల్పించే శోధనల్ని, వీటన్నిటిని మనం ఎదుర్కోవాలంటే చాలా రక్తం కార్చాలంటే. నిజమేనేమో, ఒక్కొక్కసారి మనం ఎంత పోరాడాలంటే రక్తము కూడా కార్చాలంట. దేనికోసం అంటే పాపముతో పోరాటం కోసం. కానీ రక్తము కారునంతగా మీరు ఇంకను దానిని ఎదిరింపలేదు అంటారు. దేనిని అంటే పాపాన్ని. కానీ మనం ఎదిరించలేకపోవచ్చు పాపాన్ని. యేసుక్రీస్తు వారు మాత్రం పాపముతో పోరాడి మరణం పొంది ఆ మరణాన్ని ఎదిరించి తిరిగి ఆ జయముతో లేచినటువంటి గొప్ప దైవ కుమారుడు ఆయన. కాబట్టి ఆయన పోరాడారు. మనం కూడా అదే పోరాటాన్ని మనం కూడా ఈ లోకంలో చేస్తూ ఆయనని చేరుకోవాలి. ఎందుకు ఈ రక్తానికి ఇంత ప్రాముఖ్యత? ఎందుకు ఈ రక్తం గురించి మనం ఎందుకు ఈ లోకంలో శ్రమ పడాలి? దేవుడు ఆల్రెడీ శ్రమ పడ్డారు కదా అంటే నిజమే, ఆయన శ్రమ పడ్డారు, ఆయన వంతు అయిపోయింది. ఇప్పుడు లోకాసుల్ని మనము ఎదుర్కోవడానికి మనవంత పని మనం చేయాలి. ఎందుకంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు, సాక్ష్యం ఇచ్చేవారు 3 అని. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మన జీవితం గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు 3 అంట. వాళ్ళెవరు అంటే ఆత్మ, నీళ్లు, రక్తము. ఈ 3 ఏకీభవిస్తారని ఉంటుంది. ఆత్మ అంటే పరిశుద్ధుడైన దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మని మనం ఏనాడైతే స్వీకరించి ఆయన ప్రకారం నడుస్తామో అప్పుడు మనము దేవుని ఎదుట తీర్పు కోసం నిలబడినప్పుడు ఆ కృపాసనం దగ్గర ఆత్మ, పరిశుద్ధుడైన దేవుని ఆత్మ మన తరఫున సాక్ష్యం పలకాలి. ఏమని పలుకుతారు? మీరు నేను చెప్పినా కూడా వినకుండా ఫస్ట్ షోకి వెళ్ళి అక్కడ తొక్కిస్లాట్లో చనిపోయారు కాబట్టి వీరు నేను చెప్పిన మాట వినలేదని చెప్తారా? లేదంటే వీరు ఆ లోకాశలకి, కోరికలకి దూరంగా ఉన్నారు, ఎటువంటి కలహాల్లో లేరు, నేను చెప్పిన శాంతి మార్గంలో నడుచుకున్నారని సాక్ష్యం చెప్తారా? అదేవిధంగా నీళ్లు అంటే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ నీళ్లు మన మీద చిలకరించబడి నీళ్ళు అనేటటువంటి ఆ వాక్యాన్ని, ఆ ఉదకాన్ని మనం తీసుకున్నప్పుడు వాక్య ప్రకారంగా నడిస్తే ఆ బాప్తిస్మం రోజు తీసుకున్న నీళ్లు కూడా మన తరఫున సాక్ష్యం పలకాలంట. ఏమని అంటే వీరు బాప్తిస్మం తీసుకున్నది మొదలు నీ వాక్యమే ఆధారంగా బ్రతికారని అలా చెప్తారా? లేదా నామకార్థపు బాప్తిస్మం తీసుకొని వీరు ఏమాత్రము నీ వాక్య ప్రకారం జీవించలేదని చెప్తారా? అది ఎవరికి వారమే నిర్ణయించుకోవాలి. చివరిగా రక్తము, యేసుక్రీస్తు వారి రక్తము. నిజమే, ఆ రక్తము వీళ్ళని ప్రోక్షించింది, వీళ్ళ మనస్సాక్షిని శుద్ధీకరించింది. కాబట్టి వీళ్ళు నా రక్తానికి విలువనిచ్చి నేను చనిపోయి వాళ్ళకి జీవాన్ని ఇచ్చాను కాబట్టి నేను ఇచ్చిన జీవితాన్ని, నేను చిందించిన రక్తానికి విలువనిస్తూ వారు ఈ లోకంలో జీవించారు, అందుకనే నీ ఎదుట నిలబడ్డారని చెప్తారా? లేదా నేను చిందించిన రక్తాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు కేవలము వాళ్ళ గ్రూప్స్ ప్రకారం వాళ్ళు పోట్లాడుకొని తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు, వేరే వారి కోసం వీరు పోరాడి వీరి ప్రాణాలని పోగొట్టుకున్నారు, రక్తం అలా చిందించారని దేవుడు చెప్తారా? ఈ 3 మన మీద సాక్ష్యం పలికినప్పుడు ఆ 3 ఏకీభవిస్తే ఒక పాజిటివ్ సాక్ష్యం వస్తుందో, ఒక నెగటివ్ సాక్ష్యం వస్తుందో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ రక్తానికి అంత విలువ ఉంది. అన్ని మంచి పనులు చేసి ఇంతకీ ఆ పని చేసి దేవుడు ఎందుకు ఆ పని చేశారని మనం ఆలోచిస్తే మనం మంచోళ్ళమని కాదు, మనం ఎంతో విలువైన వాళ్ళమని కాదు, మనం ఏమాత్రము విలువ లేని వాళ్ళము, కేవలము లోకాశలకు పడిపోయే వాళ్ళం. అయినా సరే మనల్ని ప్రేమించి మనల్ని ఎల్లప్పుడూ తనతో పాటే ఉంచుకోవాలనేటటువంటి ఒక గొప్ప కోరిక ఆయనలో ఉంది. కాబట్టి ఆ కోరిక ప్రకారం ఆయనే పుట్టించారు
పుట్టించారు, ఆయనే నడిపించారు, ఆయనే పోషించారు, ఆయనే రక్షించారు, ఆయనే పరిశుద్ధమైన ఆత్మ ఇచ్చారు. ఆ ప్రకారంగా జీవించడానికి ఆ మార్గాన్ని ఆయన శుద్ధీకరిస్తూ ఉన్నారు. అయినా సరే మనం మాత్రం ఆ రక్తానికి ఏమాత్రం విలువనివ్వట్లేదు. కాబట్టి ఈ వాక్యము మన హృదయాలను గనక తాకితే మనం ఎప్పుడైనా సరే దేవుని దగ్గర నిలబడి ఇప్పటిదాకా చేసినటువంటి మన ప్రతి చిన్న దోషానికి, పాపానికి, అపరాధానికి ఆయన క్షమాపణ వేడుకుంటే ఎప్పుడైనా సరే దేవుడు మనస్ఫూర్తిగా మనల్ని అంగీకరించి ఆయనతో పాటు నిత్యము నివసింపజేసే భాగ్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అట్టి భాగ్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ రక్తం ఎంత విలువైనదో ఆ రక్తము చేసిన 3 పనుల్ని మేము గుర్తుంచుకుని, రక్తము, నీళ్లు, ఆత్మ మా మీద ఏకముగా ఏకీభవించి సాక్ష్యం పలకాలి అంటే మేము నీ చిత్త ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి అటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు, మాకందరికి దయచేసి నీ కృపాసనం వద్ద ధైర్యముగా నిలబడగలుగునట్లు మా అందరికీ నీ యొక్క వాక్యపు లోతుల్ని మేము తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకందరికి దయచేయమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now, He's always near.